Welcome back. Right here, a continuation of physical applications. Physical applicationలో సాల్వ్ చేసాం ప్రాబ్లమ్స్ ద కంటిన్యూషన్ ప్రాబ్లమ్. ఇంకా మనకి ఇందులో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం? ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది మనకి ఫస్ట్ అర్థం అవ్వాలి. ఇందులో మనకి ప్రాబ్లం మ్యాక్సిమం అర్థం అవుతే సొల్యూషన్ ఈజీగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫస్ట్, ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ది రేట్ ఆఫ్ 400 సెంటీమీటర్ పర్ సెకండ్. ఇక్కడ యాక్చువల్గా ఒక స్పియర్ ఇచ్చాడు. స్పియర్ వాల్యూమ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ది రేట్ ఆఫ్ వాల్యూమ్ రేట్ అనేది ఇచ్చాడు. మనకి ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ది వాల్యూమ్ ఇచ్చేసాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఏంటి యాక్చువల్గా 4/3 అండ్ πr³ రైట్. ఇందులో ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ది రేట్ అంటే వాల్యూమ్ రేట్ అనేది మనకి అంటే ఏంటి యాక్చువల్గా అంటే dV/dt ఈజ్ ఈక్వల్ టు 400 ఇచ్చాడు. నేను క్లారిటీగా రాసుకున్నాను మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఎందుకు క్యూబ్ ఎందుకు వస్తుంది అంటే వాల్యూమ్, అదే మనకి స్క్వేర్ అంటే 2 డైమెన్షన్. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఇట్స్ రేడియస్ రైట్. ఇక్కడ మనకి ఏంటి రేట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ రేడియస్ అండ్ సర్ఫేస్ ఏరియా అట్ ఇన్స్టెంట్ వెన్ రేడియస్ ఆఫ్ స్పియర్ ఈజ్ 47. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే వాడు అడిగేది ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సర్ఫేస్లో రేట్ ఆఫ్ చేంజ్ అనేది అడుగుతున్నాడు. ఇంకోటి హింట్ ఏమి ఇచ్చాడంటే చూడండి, ఇక్కడ ఏరియా అట్ రేడియస్ అంటే సర్ఫేస్ ఏరియాను వాల్యూమ్లో మనకి మ్యాక్సిమం రేడియస్ ఉండేది కామన్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం చూడండి రేడియస్ అనేది 40 సెంటీమీటర్స్. సరే, మనకి ఇచ్చిన డేటా ఇది చూడండి. ఆల్రెడీ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అని అడిగారు, వాల్యూమ్ ఫామ్లో తీసుకున్నాం రైట్. ఇక్కడ రేట్ చూడు, వాల్యూమ్లో రేట్ అనేది 400 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ రేడియస్ అండ్ సర్ఫేస్ ఏరియా. ఇంకోటి కూడా ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే మనకు వాల్యూమ్ ఉంది, ఇంకోటి మనకి సర్ఫేస్ ఏరియా అంటే మనకి సర్ఫేస్ ఏరియా ఏంటి యాక్చువల్గా సర్ఫేస్ ఏరియా ఆఫ్ వాల్యూమ్ ఇది ఏమొస్తుంది యాక్చువల్గా 4πr² అనేది ఇది ఫార్ములా అన్నమాట. మనకి ఇది ఇచ్చిన డేటా. మరి ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ చూడండి, మనకి మ్యాక్సిమము ఫస్ట్ వాల్యూమ్ తీసుకో, వాల్యూమ్ డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ 4/3 πr³ ఇచ్చిన వాల్యూమ్. మన ఫార్ములా వీ నో దట్ ది ఫార్ములా. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఏమవుతుంది? డెరివేటివ్ ఆఫ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 అనేది కాన్స్టెంట్, పై కూడా కాన్స్టెంట్, r³ అంటే ఇది x⁴n ఫామ్లో ఏంటి యాక్చువల్గా n ఇంటూ x⁴n-2 అంటే n ప్లస్లో 3 తీసుకుంటే ఇది 3 అవుతుంది, 3 - 2 అంటే 3x² అవుతుంది. చూడండి 3x² 3r², ఎందుకంటే ఇక్కడ x ప్లేస్లో r ఉంది కాబట్టి ఆ 3r² అగైన్ dr/dt. ఇక్కడ చూసారా మనకి ఇందులో ఏ వాల్యూస్ ఉన్నాయి? dV/dt అంటే ఇక్కడ ఏంటి యాక్చువల్గా ఈ ప్లేస్లో నేను 400 రాసేసుకున్నాను. ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది, 4π r వాల్యూ రేడియస్ ఇచ్చాడు కదా ఇక్కడ చూడండి, ఇక్కడ 40² dr/dt. చూడండి మనకి క్లారిటీగా అర్థమవుతుంది ఏంటి ఇందులో మ్యాక్సిమం dr/dt అంటే రేడియస్ రేట్. ఇక్కడ చూడండి మనకి రేట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ రేడియస్లో రేట్ వచ్చింది కదా చూడండి, అంటే ఇది ఎక్కడ యూజ్ అవుతుంది చూడండి. సరే, dr/dt చూడండి, ఇది మొత్తం కూడా యువతలు తీసుకొచ్చేస్తే డివైడ్ అవుతుంది. 400 4 × π × 40 × 40 అని రాసుకోండి ఈజీగా. అప్పుడు 100 క్యాన్సిల్, ఇక్కడ 00 యాక్చువల్ 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1 ఉంటుంది. యాక్చువల్గా చూడండి ఇక్కడ 4 × 4 అంటే 16π మిగిలింది. సరే, ఇక్కడ వరకు మనకు క్లారిటీ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ సర్ఫేస్ ఉంది. ఈ సర్ఫేస్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది యాక్చువల్గా అంటే ds/dt ఈజ్ ఈక్వల్ టు 4π అలా యాస్టీస్ కాన్స్టెంట్ r² అవుతుంది ఇక్కడ 2 × r అండ్ dr/dt రైట్. ఇక్కడ ఫైనల్గా 4π × 2 × r వాల్యూ ఎంత రేడియస్ 40 × dr/dt ఆల్రెడీ ఇక్కడ వచ్చింది మనకి 1/16π. ఆల్రెడీ పై క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి 4 4 × 16 అగైన్ మనకి 4 × 10 టైమ్స్ అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 20. అంటే మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సర్ఫేస్ ఇక్కడ చూడండి సర్ఫేస్ ఏరియా
ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఇన్స్టెంట్ వెన్ రేడియస్ ఆఫ్ స్పియర్ ఇస్తే మనం అడిగింది వాడు అది చూడు ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ రేడియస్. ఇందులో సర్ఫేస్ ఏరియాలో వాడు రేట్ ఆఫ్ చేంజ్ అడిగాడు. రైట్, ఒక్కసారి చూడండి. మనకి వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ తీసుకున్నాం. దాంట్లో ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వాల్యూమ్ ఈ వాల్యూ మనకి ఆల్రెడీ 400 ఇచ్చాడు. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ రేడియస్ అండ్ ఇట్స్ సర్ఫేస్, అంటే సర్ఫేస్లో రేట్ ఆఫ్ చేంజ్ మనకి కనుక్కోమని అనమాట ఫైండ్. అండ్ కానీ మనం మొత్తానికి రేడియస్ అని ఇచ్చాడు. సరే వాల్యూమ్ తీసుకున్నాం, డిఫరెన్షియేట్ చేసాం. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత మనకి ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే dr/dt వాల్యూ వచ్చింది. తర్వాత సర్ఫేస్ ఏరియా తీసుకున్నాను, సర్ఫేస్ ఏరియా డిఫరెన్షియేట్ చేస్తే ఇది వచ్చింది. ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మన ds/dt వచ్చింది. ఇది ఈక్వేషన్. ఒకసారి రిఫర్ చేసుకో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ హియర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఏ లైట్ ఈజ్ హంగ్ అండ్ హ్యాంగ్ అండ్ హంగ్ అనేది మనకి ఏంటి ఆల్రెడీ మనకి హంగ్ చేయడం, యాక్చువల్గా ఏంటంటే హ్యాంగింగ్ చేయడం అంటారు కదా, అలా ల్యాంప్ హ్యాంగ్ చేస్తారు. రైట్, ఏ లైట్ ఈజ్ హంగ్, లైట్ ఈజ్ హ్యాంగ్ 8 meters డైరెక్ట్లీ అబోవ్ ఏ స్ట్రైట్ లైన్ హారిజెంటల్ ఫ్లోర్. ఇక్కడ చూడండి మనకి 8 meters ఉంది. రైట్, ఒకటి డైరెక్ట్గా వన్ ఆఫ్ ది వాల్, యాక్చువల్గా వాల్ ఉంది 8 meters. The lamp is here, lamp is hung here and directly above the straight line on a horizontal floor. Right, horizontal, actually it is vertical. Horizontal floor, a man 2 meters tall walking away from, అంటే ఈ ల్యాంప్ నుంచి 2 meters టాల్ ఉన్నాడు, ల్యాంప్కి ఎవేగా వాకింగ్ చేస్తున్నాడు. అట్ ది రేట్, ఎంత రేట్తో చేస్తున్నాడు అంటే చూడు 5.4 meters per minute. ఫైండ్ ది రేట్. ఇక్కడ చూడండి ఇది 8 meters. ఇక్కడ యాక్చువల్గా ఏంటి, ఇక్కడ మ్యాన్ అండ్ ల్యాంప్. ఇక్కడ చూడండి దీనికి మనకి ఉంది. రైట్, ఇక్కడ నుంచి మనకి యాక్చువల్గా రైట్ ల్యాంప్ ఎట్ ద రేట్, ఫైండ్ ది రేట్ ఎట్ విచ్ ఈస్ షాడో ఇస్ లెంత్. నెక్స్ట్ ఇక్కడికి మ్యాన్ మీద పడితే ఈ పక్కన షాడో పడుతుంది కదా మనకి, ఇలాగా యాక్చువల్గా చూడండి ఇక్కడ షాడో పడ్డది. ఇదేంటి యాక్చువల్గా షాడో. సరే మనకి ఇక్కడ ఏ బి సి డి ఈ. రైట్, ఇది 8 meters. ఇదేంటి యాక్చువల్గా మనకి 2 feet అనమాట. యాక్చువల్లీ చూడండి ఇక్కడ మనకి 2 meters టాల్, ఇక 2 meters టాల్. ఇది చూడండి 8 meters, ఇది 2 meters టాల్. ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎంత అనేది తెలియదు. రైట్, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇది ఎక్స్ డిస్టెన్స్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎక్స్ డిస్టెన్స్ మనకి యాక్చువల్గా ఇచ్చాడు. రైట్, ఇక్కడ ఇదేంటి యాక్చువల్గా వై. ఇక్కడ మనకి ఫ్రమ్ ల్యాంప్ ఎట్ రేట్ 5.4 meters. ఇది మొత్తం మనకి యాక్చువల్గా ఇది దీని రేట్ ఇచ్చాడు. అంటే దాని అర్థం చూడండి మనకి క్లారిటీగా అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనకి dx/dt అనేది మనకి 5.4 meters ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఫైండ్ ది రేట్ ఎట్ విచ్ షాడో ఈజ్ లెంత్, అంటే షాడో రేట్ అనేది మన షాడో రేట్ అంటే ఇక్కడ మనకి రావాల్సింది ఏంటి, dy/dt అనేది తెలియాలి. సరే మనకి ఇది యాక్చువల్ ఎందాక నుంచి మనకి ఏంటి యాక్చువల్గా స్క్వేర్ చేసాం, రెక్టాంగిల్ చేసి ఇటువంటి ఫార్ములాస్ ఇచ్చాడు. మన ట్రయాంగిల్కి ఏంటంటే మనకి ఒకటే ఫార్ములా, సింపుల్ ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్ రూల్. సిమిలర్ ట్రయాంగిల్ రూల్ ఏం చెప్తుందంటే ఫస్ట్ మనకి ఏమైనా 2 triangles తీసుకోండి. 2 triangles అంటే నాకు ఫస్ట్ చూడండి ట్రయాంగిల్ ఏబిసి ఒకటి తీసుకున్నాను. ఇంకో ట్రయాంగిల్ ఏముంది మనకి, ట్రయాంగిల్ డిఈసి. ఏం చెప్తుందంటే మనకి ఎప్పుడైనా 2 ఇలా చూడండి సేమ్ మనకి ప్యారలల్ ఉన్నాయి, డివైడ్ అవుతుంది అనమాట. ఏబి డివైడ్స్ ఈ రెండు ఇది ఏబి హోల్ డివైడ్స్ రైట్ డిఈ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ కిందది ఏంటంటే బీసీ డివైడ్స్ ఈసీ. అంతేమాట, సింపుల్ మనకి ఇలాగా ఇది రూల్ ఉందన్నమాట. అంటే ఏవైనా ఇవి చూడండి పెద్దది ఇది చిన్నది, అంటే పెద్ద డివైడ్ ఇది మొత్తం చూడండి ఈ సైడ్ ఆపోజిట్ సైడ్ చేస్తాం, మళ్ళీ కింద చూడండి మనకి ఎడ్జసెంట్ సైడ్ డివైడ్ చేస్తాం అన్నమాట. చూడండి ఈ రెండు. రైట్, ఇప్పుడు మనకి ఏబి అనేది మనకి 8 ఉంది, డిఈ అనేది ఎంత 2 ఈజ్ ఈక్వల్, బీసీ అనేది ఏంటి x+1 అంటే x+y బై ఈసీ ఎంత y. ఇక్కడ ఆల్రెడీ అన్ని 4 times. రైట్, ఇక్కడ 4 తీసుకొచ్చేస్తే 4y ఈజ్ ఈక్వల్ టు x+y. ఫైనల్గా
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4y మైనస్ వై అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3y వచ్చింది. దీన్ని సింపుల్గా డిఫరెన్షియేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్, రైట్? డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, dx బై dt ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ dy బై dx, రైట్? మనకి ఆల్రెడీ dx బై dt వాల్యూ ఏంటి, ఆల్రెడీ మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు 5.4 ఈజ్ ఈక్వల్ టు 3 dy బై dx, రైట్? dy బై dx ఈజ్ ఈక్వల్ టు 5.4/3, ఇది 1.8 సంథింగ్ మీటర్స్ పర్ సెకండ్. చూడండి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షాడో, ఇక్కడ చూడండి షాడో రేట్ ఆఫ్ చేంజ్, ఇదేంటి వాకింగ్ డిస్టెన్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వాకింగ్, రైట్? మనకి దీన్ని పెట్టి మనకి ప్రాబ్లం, దిస్ ఈజ్ అ ప్రాబ్లం. ఒకసారి చూడండి. Let us see here problem. The volume of a sphere is increasing. ఇక్కడ మనకి చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, 32π/3 చాలాసార్లు అడిగేది. ఈ ప్రాబ్లం చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజన్ ఏం లేదు, మనకి ప్రాబ్లం ఫస్ట్ అర్థమవుతే క్లారిటీగా మనం చేసేయగలుగుతాం, రైట్? ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇక్కడ చూడండి వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఇంక్రీజింగ్ అట్ ది రేట్ ఆఫ్ 1. అంటే ఇక్కడ మనకి క్లారిటీగా వాడు ఫస్ట్ ఇచ్చేసాడు, అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఎందులోకి వాల్యూమ్లో రేట్ ఆఫ్ చేంజ్ అంటే dv బై dt ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబిక్ మీటర్ ఇచ్చేసాడు, అంటే రైట్ 1 క్యూబిక్ మీటర్ ఇచ్చేసాడు పర్ మినిట్, రైట్? నెక్స్ట్ ఫైండ్ ది రేట్, వాడు ఏమంటుందంటే ఫైండ్ ది రేట్ అట్ విచ్ ది రేడియస్ అండ్ సర్ఫేస్ ఏరియా. అంటే ఇక్కడ చూసారా ఇందులో సర్ఫేస్ ఏరియాలో రేట్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఫైండ్ ది రేట్ అడిగాడు, అంటే ఏ రేట్ అది, అట్ విచ్ ద రేడియస్ ఇచ్చాడు, అండ్ సర్ఫేస్ ఏరియా, and surface area is increasing when cubing, okay, increasing when volume is ఇది. అంటే ఇక్కడ వాల్యూమ్ అనేది ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మనం ఫైండ్ అవుట్ చేయమంది ఏంటంటే సర్ఫేస్ ఏరియా ds బై dt, అంటే ds బై dt మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకోటి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే 32π/3. సరే ఇది డేటా ఇచ్చాడు, మనకి రేడియస్ గట్టి ఇవ్వలేదు, మరి ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. మనకి ఈ వాల్యూమ్ యాక్చువల్గా వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్, అంటే ఇది యాక్చువల్గా స్పియర్లో సర్ఫేస్ ఏరియానే కదా, కాబట్టి నేను వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4/3πr³, రైట్? వాల్యూమ్ ఆఫ్ πr³ అండ్ ఈజ్ ఈక్వల్ టు 32π/3. 5 క్యాన్సిల్ అయిపోతే 3 కూడా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ చూడండి యాక్చువల్గా 4, రైట్? 4 ఈజ్ ఈక్వల్ టు 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్. అంటే మనకి r³ ఈజ్ ఈక్వల్ టు 8, అంటే r³ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం రాసుకోవచ్చు 2³ అంటే r³ మైనస్ 2³ అంటే మనకి a³ మైనస్ b³ ఫామ్లో ఉంది కాబట్టి మనకి ఫ్రమ్ a³ మైనస్ b³లో r ఈజ్ ఈక్వల్ టు 2, అంటే రేడియస్ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకు 2 వచ్చింది. సరే ఇది హెల్ప్ అవుతుంది, రైట్? ఇక్కడ వరకు బాగానే ఉంది. వాడు ఎందులో రేట్ ఫైండ్ అవుట్ చేయడం సర్ఫేస్ ఏరియా, రైట్? సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఏంటి యాక్చువల్గా సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు మనకి యాక్చువల్గా 1/4πr², రైట్? స్పియర్కి ఏంటి యాక్చువల్లీ s ఈజ్ ఈక్వల్ టు మనకి ఆల్రెడీ తెలుసు 4πr², రైట్? 4πr², రైట్? 4/3πr³ అనేది వాల్యూమ్, రైట్? ఇక్కడ సర్ఫేస్ ఏరియా మనకి యాక్చువల్గా ds బై dt ఈజ్ ఈక్వల్ టు 4π ఇంటూ, రైట్? దీని డెరివేటివ్ ఏమవుతుంది మనకి 2r ఇంటూ dr బై dt, రైట్? 4 ఇంటూ π ఇంటూ 2 ఇంటూ రేడియస్ ఇంటూ 2 ఇంటూ dr బై dt ఎంత వచ్చింది మనకి చూడండి, dr బై dt ఉందా మనకి యాక్చువల్గా, రైట్? dr బై dt అనేది మనకి రేడియస్ ఎంత ఇచ్చాడు వాడు యాక్చువల్గా dy బై dt ఇచ్చాడు. నెక్స్ట్ ds బై dt సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. dr బై dt ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి r³ ఇచ్చాడు కదా, ఈ r³ మనకి చూడండి dr బై dt ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి మొత్తం మ్యాక్సిమం వచ్చేసింది ds బై dt రావాలి. ఇప్పుడు మ్యాక్సిమం ఫస్ట్ వాల్యూమ్ తీసుకోండి. వాల్యూమ్ ఫార్ములా ఏంటి యాక్చువల్గా మనకి ఒరిజినల్గా v ఈజ్ ఈక్వల్ టు 4/3πr³ అంటే dv బై dt ఈజ్ ఈక్వల్ టు 4/3π ఇంటూ 3r² ఇంటూ dr బై
డిటి. రైట్, ఇక్కడ చూడండి మనకి మ్యాక్సిమం dv/dt వాల్యూ ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు మనకి యాక్చువల్గా చూడండి ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది, 4πr² dr/dt. రైట్, ఇక్కడ మనకి dr/dt ఈజ్ ఈక్వల్ టు 1/4 × πr² అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి యాక్చువల్గా 2² అంటే 4 అంటే 1/16π వస్తుంది. చూసారా, ఇప్పుడు dr/dt కూడా వచ్చేసింది కదా, ఇందులో మనకి సబ్స్టిట్యూట్ చేసింది. ఎందుకంటే చూడండి ఫైండ్ ది రేట్ ఎట్ విచ్ ది రేడియస్ సర్ఫేస్ ఏరియాలో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి మనకి dr/dt చూడండి వాల్యూమ్లో డిఫరెన్షియేట్ చేస్తే ఈజీగా dr/dt వచ్చి. సరే, నేను ఇది తీసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనకి 4 4 16 ఇక్కడ ds/dt ఈజ్ ఈక్వల్ టు 4 4 16π ఇంటూ 1/16π అంటే 2 క్యాన్సిల్ అయిపోతే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సర్ఫేస్లో మనకి ఎంత వస్తుంది 1 cubic/minute. అండ్ దిస్ ఇస్ సొల్యూషన్. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏమి మనకి లేదు. ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా dv/dt వాల్యూమ్లో చేంజ్ అని రాసుకున్నాం. మనకు అనుకోవాల్సింది సర్ఫేస్ ఏరియాలో రేట్ ఆఫ్ చేంజ్. వాల్యూమ్ ఇచ్చాడు 32/32, అది వాల్యూమ్ 2 ఈక్వల్ చేస్తే ఇందులో రేడియస్ వచ్చింది. ఆ రేడియస్ తీసుకొచ్చి యాక్చువల్గా మనం ఎలా తీసుకున్నాను, సర్ఫేస్కి డెరివేటివ్ కట్టాను, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అడిగాడు కాబట్టి అంత మన dr/dt కావాలి కాబట్టి వాల్యూమ్ డెరివేటివ్ చేస్తే dr/dt వచ్చింది. ఆ వాల్యూ సర్ఫేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేసింది. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇది కోన్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి చాలా ప్రాబ్లమ్స్ చేస్తాము, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. దిస్ ఇస్ లాస్ట్ ప్రాబ్లం. అండ్ ఇన్వర్టెడ్ కోన్ అంటే కోన్ అంటే యాక్చువల్గా కోన్ తీసుకుంటాము. ఇన్వర్టెడ్ కోన్ ఆల్రెడీ మనం చూడండి వితౌట్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అదే ఇన్వర్టెడ్ కోన్. హ్యాస్ డెప్త్ ఆఫ్ 10 cm. మొత్తం డెప్త్ ఎంత ఉంది, ఐస్ క్రీమ్ కోన్ 10 cm ఉందన్నమాట. మొత్తం ఈ కోన్ మొత్తం కూడా దీని లెంత్ ఎంత ఉంది, మొత్తం లోపల 10 cm. బేస్ రేడియస్ అంటే యాక్చువల్గా బేస్ ఏంటి, ఇన్వర్టెడ్ కోన్ యాక్చువల్గా మనకి ఇలా ఉంటుంది. ఆ కోన్ బేస్ ఏంటి, యాక్చువల్గా బేస్ వచ్చేసి రేడియస్ బీయింగ్ 4 cm. అంటే యాక్చువల్గా ఏంటి, కోన్కి ఇది సర్కిల్ యాక్చువల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ అంటే 4 cm. అండ్ వాటర్ ఈజ్ పోర్డ్ ఇంటూ రైట్, వాటర్ పోర్డ్ అండ్ వాటర్ ఎస్. అందులో మనకి చూడండి కోన్ ఎట్ రేట్ అంటే వాల్యూమ్ రేట్ ఎంత ఉంది, యాక్చువల్గా వాడు dv/dh అంటే వాల్యూమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు 1 cm. ఫైండ్ ది రేట్ కనుక్కోమంటాడు. అండ్ విచ్ ది లెవెల్ ఆఫ్ వాటర్, లెవెల్ అంటే ఏంటి యాక్చువల్ హైట్ ఆఫ్ వాటర్ విచ్ ఈస్ ఇంక్రీజింగ్ వెన్ హైట్ ఆఫ్ వాటర్ లెవెల్ is 6 cm. 6 cm ఉంటే రేట్ ఆఫ్ చేంజ్ ఎంత అడుగుతుంది అనమాట. అంటే మన క్లారిటీగా ఫైండ్ ది రేట్ ఎక్కడ అడుగుతున్నాడు, విచ్ ది లెవెల్ ఆఫ్ వాటర్ అంటే హైట్ మనకి వాడు ఏం కనుక్కోవాలి, మనకి యాక్చువల్గా dh/dt అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. యాక్చువల్లీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ హైట్ విత్ రెస్పెక్ట్ టైము మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఇందులో నుంచి. రైట్, మనకి ఇచ్చిన డేటా యాజ్ ఇట్ ఈస్ చూడండి. ఇందులో మనకి డెప్త్ 10 ఇచ్చాడు, రేడియస్ అనేది ఇక్కడ నుంచి 4 cm తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ దీని ఒక వాల్యూమ్ హైట్ విత్ రెస్పెక్ట్ ఎంత 1 cubic, ఫైండ్ ది రేట్. అండ్ నెక్స్ట్ వాడి హైట్ ఇచ్చింది ఎంత 6 cm ఇచ్చాడు. సరే, నేను ఇక్కడ కోన్ తీసుకున్నాను, దీనికి AB తీసుకున్నాను, C తీసుకున్నాను. ఈ వాటర్ లెవెల్ చూసారా ఎంతవరకు ఉందో అది DE తీసుకున్నాను. సేమ్ మన బై సిమిలర్ ట్రయాంగిల్ ఏం చేస్తున్నానంటే మనం ఇందాక ప్రీవియస్ సమ్మె చేసాం కదా, ఇక్కడ చూడండి మనకి AB డివైడ్స్ DE. చూడండి AB డివైడ్స్ DE. రైట్, ఇది అయిపోయింది. ఇప్పుడు కింద చూడండి BC. రైట్, BC డివైడ్స్ EC. సేమ్ ఫార్ములా. రైట్, మనకి AB వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 4 ఇస్ ద రేడియస్. అండ్ DE వాల్యూ ఎంత ఉంది R. రైట్, BC వాల్యూ ఏంటి, మొత్తం హోల్ మనకి యాక్చువల్లీ ఏంటి టోటల్ కూడా 10 cm ఇచ్చేసాడు. నెక్స్ట్ EC వాల్యూ హైట్ ఎంత ఇచ్చాడు మనకి యాక్చువల్గా ఇక్కడ 6 ఇచ్చాడు. మరి 6 ఇచ్చినా మనకి యాక్చువల్గా రేడియస్ తీసుకోవచ్చు, లేకపోతే హైట్ అని తీసుకోండి. ప్రస్తుతానికి హైట్ తీసుకుంటే తర్వాత మనం మార్చుకోవడానికి కూడా వస్తుంది. మనకి హైట్ 6 cm చేసుకుంటే వచ్చేస్తుంది. రైట్, ఇక్కడ మనకి H ఈజ్ ఈక్వల్ 5/2R అని రాసుకోవచ్చు, లేకపోతే R రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 2H, H వాల్యూ 6 డైరెక్ట్ వేసుకొని చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా తీసుకోవచ్చు. సరే, నేను వాల్యూమ్ ఆఫ్ ఏ ఇక్కడ చూసుకుని వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ 1/4πr²H. చూసారా ఇక్కడ హైట్ వచ్చింది అంటే వాల్యూమ్కి హైట్కి డిఫరెన్షియేట్ చేస్తాం ఇక్కడ. రైట్, y 1/4. R అంటే ఏంటి, యాక్చువల్గా మనకి రేడియస్తో డిఫరెన్షియేట్ చేయము, ఓన్లీ హైట్తో చేస్తున్నాం కాబట్టి R ఉన్న ప్లేస్లో 2/h చేసేసుకున్నాను. ఇలా చేసుకుంటే మనకి ఇక్కడ 4 ఇక్కడ మనకి ఎంత క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ చూడండి πh²
25 ఉంటుంది. హెచ్ ఏమవుతుంది, హెచ్ క్యూబ్ అవుతుంది. మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి, దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి 3h² చూడండి 3π, రైట్. హెచ్ వాల్యూ చూడండి, హెచ్ వాల్యూ మనకి ఎంత 6 సెంటీమీటర్స్ కదా, 36 dH. ఇప్పుడు మొత్తం అంతా అవతల పంపించేస్తుంది. దిస్ ఇస్ ద రిజల్ట్ సొల్యూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ ఫిజికల్ అప్లికేషన్స్. ఇక్కడ వరకు మనకి చాలా వరకు ఇంపార్టెంట్ 10 మార్క్స్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ 10 మార్క్స్. మన 10 మార్క్స్ ఏంటంటే నెక్స్ట్ మ్యాక్సిమం అండ్ మినిమం, అది 18th ఏ క్వశ్చన్ అండ్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. దీని తర్వాత మనకి 18th బి, ఇక్కడికి మనకి 20 మార్క్స్ వస్తాయి. బట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి మీరు రిఫర్ చేసుకోండి. చాలా టఫ్ అని ఫీల్ అవుతారు. మిగతా అన్నీ మనకు లాస్ అయిపోయేది ఇదే, కానీ చాలా ఏదో చిన్న చిన్న ఫార్ములాస్, కొంచెం మనకి ఈ ఫార్ములాస్ మ్యాక్సిమం ఇవి ప్రాబ్లమ్స్ వస్తే దీన్ని బట్టి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా చేస్తాం. ఓన్లీ వాల్యూస్ మాత్రం చేంజ్ అవుతాయి. ఓకే, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. 10 మార్క్స్ గ్యారంటీ వస్తుంది అన్నమాట 17th ఏ అండ్ బి. నెక్స్ట్ వచ్చేది 18th ఏ అండ్ బి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వాచింగ్ వేద విజ్ఞాన్ ఛానల్.